హృదయ పరిశోధకుడమైనటువంటి తండ్రి, ఈ కార్యక్రమాన్ని నాయన ప్రారంభము మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా. ఈ సమయంలో నాయన నా బలహీనతలని మీ సన్నిధిలో, మా బలహీనతలని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడి ద్వారా ఇంతవరకు నడిపించిన విధంగా నన్ను బలపరచు దేవా. అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను ఆయన గ్రహించుటకు సహాయమును చేయండి. కేవలం నాయన మీ చిత్తము మాత్రమే నెరవేరబడినట్లుగా మీరు సహాయమును చేయమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22వ వచనాన్ని 23వ వచనాన్ని మనము చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. రెండు గోత్రాల వారు, యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రం. 10 గోత్రాల వారి వలె దేవుని దృష్టికి పాపం చేశారు కనుక 10 గోత్రాల వారు అష్షూరు దేశానికి చెరగా కొనిపోబడిన విధముగానే ఈ 2 గోత్రాల వారు కూడా బబులోను దేశమునకి చెరగా కొనిపోబడ్డారు. 70 సంవత్సరములో బబులోను దేశంలో దాసులుగా ఉన్నారు. దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా మాట్లాడాడు. నేను 70 సంవత్సరాల తర్వాత నేను మరలా మిమ్మల్ని తీసుకొని చెరలో నుండి బయటకు తీసుకొని వస్తాను అని. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలికినటువంటి తన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ కోరేసు మనస్సును ప్రేరేపించాడు. కోరేసు ఎవరైనా రాజు. ఏ దేశానికి రాజు? పారసీక దేశానికి రాజు.
ఈయన ఇశ్రాయేలీయుడు కాదు. విశేషం ఏంటంటే ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయుడు కాకపోయినప్పటికీ దేవుడు ఈ రాజుగారి మనస్సును ప్రేరేపించాడు. ఇశ్రాయేలీయులు కానటువంటి వారిని కూడా దేవుడు తన పనిలో వాడుకుంటాడా అంటే వాడుకుంటాడు అనడానికి రాజుగారు ఒక ఉదాహరణ. ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ప్రేరేపించి ఆ రాజుగారు తన రాజ్యమందంతటా చాటించి వ్రాత మూలంగా ప్రకటన చేసేటట్లుగా చేశాడు. దేవుడు ప్రేరేపించినప్పుడు రాజుగారు ఇట్లు ప్రకటన చేయించాడు. ఏమని ప్రకటన చేయించాడు మనం చదువుకున్నాం కదా 23వ వచనంలో. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, రాజుగారు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు 2 గోత్రాల వారికి, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్నటువంటి సకల జనములను నా వశము చేసి ఆ దినాలలో బబులోను దేశము ప్రపంచాన్ని పరిపాలన చేసింది. తర్వాత మాదీయ పారసీకులో ప్రపంచాన్ని పరిపాలన చేశారు. ఆ తర్వాత గ్రీకులో పరిపాలన చేశారు. ఆ గ్రీకు సామ్రాజ్యంలోనే మన అలెగ్జాండర్ ద గ్రేట్ ను మనం చూస్తాం. తర్వాత రోమీలో ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అందుకే ఇక్కడ పారసీక దేశపు రాజు ఏమంటున్నాడంటే, దేవుడు లోకమందున్న సకల జనములను నా వశము చేసి, అందరూ కూడా అతని వశంలో ఉన్నారు కనుక యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? కోరేసు రాజుకు ఆజ్ఞ ఇచ్చాడు. కోరేసు రాజు ఎవరని చెప్పాను? ఇశ్రాయేలీయుడు కాదు, అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఏంటి? నా మందిరాన్ని కట్టించు అని. దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి ఇశ్రాయేలీయుడు కానటువంటి రాజుకు ఆజ్ఞ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. క్రీస్తుకు పూర్వం 538వ సంవత్సరంలో రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. 2 గోత్రాల వారు విన్నారు. విని బయలుదేరారు. బబులోను దేశం నుండి యూదా దేశంలో ఉన్నటువంటి యెరూషలేమునకు వచ్చేసరికి దగ్గర 2 సంవత్సరాలు పట్టింది. 536వ సంవత్సరంలో 36వ సంవత్సరం అనగా ఆజ్ఞ ఇచ్చిన 2 సంవత్సరాలకి వారు నెబుకద్నెజర్ గారు పాడు చేసినటువంటి మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభం చేశారు. 2 సంవత్సరాలు కట్టారు. 2 సంవత్సరాలు కడుతూ ఉన్నప్పుడు వారికి సమస్యలు ఎదురయ్యాయి. సమస్యలు ఎదురైనప్పుడు వారు ఏం చేశారంటే ఆ కట్టడాన్ని నిలిపివేశారు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. 538లో వారి దేశానికి వచ్చారు. 536లో కట్టడం ప్రారంభం చేశారు. 2 సంవత్సరాలు కట్టారు. కడుతున్నప్పుడు సమస్యలు వచ్చాయి కనుక వారు 534వ సంవత్సరంలో నిలిపివేశారు.
ఎన్ని సంవత్సరాలు నిలిపివేశారు అంటే 14 సంవత్సరాలు నిలిపివేశారు. 2 గోత్రాల వారు సమస్యలు ఉన్నాయి అన్నటువంటి కారణం చేత 534వ సంవత్సరం నుంచి 520 సంవత్సరం వరకు వారు దేవుని మందిరాన్ని కట్టకుండా నిలిపివేశారు. ఇలాగా వాళ్ళు ఏమనుకుంటారంటే సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరము కట్టడానికి సమయము ఇంకా రాలేదు అనే ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరమేమో పాడైపోయింది, వారేమనుకుంటున్నారు సమయం ఇంకా రాలేదు దేవుని మందిరాన్ని కట్టడానికి అని. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడంటే కోరేషు గారి మనస్సును ప్రేరేపించినట్లే ప్రవక్త అయినటువంటి హగ్గై గారిని పిలిచాడు. హగ్గై పుస్తకం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందులో 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్త యేగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియో షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైంది? జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైంది. ఎవరైనా యూదా దేశం మీద అధికారి. ఇంకా ఎవరికి ప్రత్యక్షమైంది? యెహోషువకు ప్రత్యక్షమైంది. ఎవరైనా? ప్రధాన యాజకుడు. ఒకరేమో దేశానికి అధికారి, మరొకరేమో ప్రధాన యాజకుడు. ఇద్దరు ప్రధానులు వేరు, ఒకరు అధికారి, ఒకరు ప్రధాన యాజకుడు. దేవుని వాక్కు వీరికి ప్రత్యక్షమైంది. ఎవరి ద్వారా ప్రత్యక్షమైంది? హగ్గై, ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏంటి దేవుని వాక్కు? దేవుని వాక్కు ఏంటి? సైన్యములకు అధిపతివగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 2 గోత్రాల వారు ఏం చెప్తున్నారట? 2 గోత్రాల వారు ఏం చెప్తున్నారట? సమయం ఇంకా రాలేదు. దేనికి సమయం ఇంకా రాలేదు? దేనికి ఇంకా సమయం రాలేదు? దేవుని మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్తా ఉన్నారు అట. ఇది 2 గోత్రాల వారి యొక్క పరిస్థితి. అప్పుడు దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి వారితో. 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యేగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఏముందాడ? ప్రశ్న ఉందాడ. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? 2 గోత్రాల వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ మందిరము పాడై ఉండగా. ఎవరి మందిరం పాడైంది? దేవుని మందిరం పాడైంది. ఆయన మందిరం పాడై ఉండగా వారు ఎక్కడ నివసిస్తున్నారట? మీరు సరంబి వేసిన ఇళ్లలో
నివసించుటకు ఇది సమయమా? రెండు గోత్రాల వారు ఎటువంటి ఇళ్లలో నివసిస్తున్నారట? సరంబి వేసినటువంటి ఇళ్ళు. అంటే సరంబి వేసిన ఇళ్ళు అంటే ఏంటి? బాగా కట్టిన ఇల్లు, విలాసవంతమైనటువంటి ఇల్లులు. కుటుంబాలలో ఎంతమంది ఉంటారు? భర్త, భార్య, పిల్లలు ఉంటారు. 4, 5, 6, 7 మంది. సరే, పెద్ద కుటుంబం అయితే ఎక్కువ మంది ఉంటారు, చిన్న కుటుంబం అయితే 4, 5 ఉంటారు, 4, 5 ఉంటారు. నరసింహ, మీ ఇంట్లో 4 ఉన్నారు, మా ఇంట్లో 5 మంది ఉన్నాం. ఈ 5 మందికి ఉండడానికి వారు ఎటువంటి ఇల్లు కట్టుకున్నారట? సరంబి వేసినటువంటి ఇల్లు కట్టుకున్నారట. అంటే విలాసవంతమైన ఇళ్లలో నివసిస్తున్నారు. బాగా కట్టిన ఇళ్లలో నివసించుతూ ఉన్నారు. వారు నివసించడానికి ఇల్లు కట్టుకోవడానికి త్వరపడుతూ ఉన్నారు. చూడండి, 9వ వచనం. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. 2 గోత్రాల వారు త్వరపడుతున్నారంట. ఇంగ్లీష్ లో ఏమని రాయబడి ఉందంటే బిజీ అని రాయబడి ఉంది, రన్ అని రాయబడి ఉంది, హేస్టెన్ అనే పదం ఉపయోగించబడింది. అంటే 2 గోత్రాల వారు బిజీ ఉన్నారు. ఎందుకు బిజీ ఉన్నారు? వారి ఇల్లు కట్టుకోవడానికి. ఎటువంటి ఇల్లు కట్టుకోవడానికి? సరంబి వేసినటువంటి ఇల్లు కట్టుకోవడానికి. అంటే వారు నివసించడానికేమో బెడ్రూమ్ విశాలంగా ఉండాలా, హాలు విశాలంగా ఉండాలా, కిచెన్ విశాలంగా ఉండాలా, విలాసవంతమైన ఇల్లు కావాలా వాళ్ళకి, వాళ్ళు నివసించడానికి. వాళ్ళు నివసించడానికి కావలసిన ఇల్లు కట్టుకోవడానికి త్వరపడతా ఉన్నారు. వాళ్ళు ఇలా బ్రతుకుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంట? ఈ 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుడు తన ప్రజలను అడుగుతున్న ప్రశ్న. అంటే వారికి నివసించడానికి ఇల్లు వద్దా? నివసించడానికి ఇల్లు కావాలి, కానీ అది వారు నివసించడానికి కావలసిన ఇల్లు కట్టుకోవడానికి త్వరపడే సమయం కాదు. అది దేవుని మందిరం పాడే ఉన్నప్పుడు వారి పనులలో తీరిక లేకుండా ఉండే సమయం కాదు అది. 5వ వచనం చూడండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. 2 గోత్రాల ప్రజలారా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి.
మీరు ఆగి ఆలోచించండి. దేవుని మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరు మీ ఇళ్లలో మీ ఇళ్లను కట్టుకోవడానికి త్వరపడుతున్నారు కదా. దేవుని మందిరం పాడే ఉండగా మీ ప్రవర్తన ఇలా ఉంది కనుక మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. అంటే ఏంటి? వారి ప్రవర్తన సరిలేదు. దేవుని దృష్టిలో వారి ప్రవర్తన సరిలేదు. అంటే వారి ప్రాధాన్యతలో సరిలేవు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతుకుతున్నారు వాళ్ళు. వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ బ్రతుకుతున్నారు వారు. సమస్యలున్నాయి. దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభం చేశాం, అయితే సమస్యలు వచ్చాయి, అందుకే ఆపేశాము అని ఆ సమస్యల కారణాన్ని బట్టి ఆపి 14 సంవత్సరాలు అలాగే ఉన్నారు. ఇక వారు నివసించడానికి వారికి కావలసినటువంటి ఇళ్లను కట్టుకోవడంలో త్వరపడుతూ ఉన్నారు. వారి కోసము విలాసవంతమైన ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. వారి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన వాటిని వారు సమకూర్చుకొనొచ్చు ఉన్నారు. వారు నివసించడానికి కావలసిన ఇళ్లను విలాసవంతంగా కట్టుకోవడానికి వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు, బహుగా ప్రయాసపడతా ఉన్నారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే ఆయన మందిరం పాడై ఉన్నప్పుడు ఆయన మందిరాన్ని సమస్యలను ఎలా అధిగమించాలి, ఆ మందిరాన్ని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచించకుండా సమస్యల సాకుతో ఆయన మందిరాన్ని ప్రక్కన పెట్టేసి వారి స్వంత పనులలో బిజీగా ఉండిపోయారు. అలాగా ఉన్నటువంటి తన ప్రజలతో దేవుడు చెబుతున్న మాట, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వక తమకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి పట్ల ఏం చేశాడు? 6వ వచనం చూడండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. 2 గోత్రాల వారు ఎలా విత్తారంట? వారి పనులలో ఎలా విత్తారట? పొలాలలో ఎలా విత్తారంట? విస్తారంగా విత్తారట. విస్తారంగా విత్తి ఏమి ఎదురు చూశారు? 9వ వచనం చూడండి. 9వ వచనం, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితే విత్తడము విస్తారంగా విత్తారు. విస్తారంగా విత్తి ఎలా ఎదురు చూశారు? విస్తారమైన పంట రావాలని ఎదురు చూశారు. 6వ వచనం చదవండి. విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఎందుకు కొంచెమే పండింది? విస్తారంగా విత్తిన ఎందుకు కొంచెమే పండింది అంటే దేవుని ఆశీర్వాదం లేదు. మీరు భోజనము చేయుచున్నను, భోజనం చేస్తా ఉన్నారు 2 గోత్రాల వారు, కానీ ఆకలి తీరక ఉన్నది. తృప్తి లేని జీవితం. ఎందుకు ఆకలి? భోజనం చేస్తున్నా ఎందుకు ఆకలి తీరడం లేదు? దేవుని ఆశీర్వాదం లేకపోవడం. పానము చేయుచున్నను, 2 గోత్రాల వారు పానం చేస్తా ఉన్నారు, కానీ దాహము తీరక ఉన్నది. ఎండాకాలంలో నీరు ఎన్ని తాగుతా ఉన్నా కూడా దాహము తీరక ఉంటుంది కదా. అలాగా 2 గోత్రాల వారు పానము చేయుచున్నా కూడా దాహము తీరక ఉన్నది అట. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏంటి కారణం? విస్తారంగా విత్తితే కొంచెమే పండడానికి కారణం ఏంటి? భోజనం చేస్తున్నా ఆకలి తీరకపోవడానికి కారణం ఏంటి? పానము చేయుచున్నా దాహం తీరకపోవడానికి కారణం ఏంటి? బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగకపోవడానికి కారణం ఏంటి?
పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండడానికి కారణం ఏంటి అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. తాము విలాసవంతంగా నేను నా భార్య నా పిల్లలు సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండడానికి విలాసవంతమైన ఇల్లు కావాలి మాకు. దేవుని మందిరం ఎలా ఉన్నా పర్వాలేదు, అది పాడైపోయినా పర్వాలేదు అని తమకు ప్రాధాన్యత ఇస్తున్న కారణము చేత, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని కారణం చేత దేవుడు ఏం చేశాడు? తన ఆశీర్వాదాన్ని నిలిపేశాడు. 7వ వచనం, 9వ వచనం, 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం మరలా 9, 10, 11వ వచనం మనం చదువుకుందాం. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగ. ఆ కొంచెంగా పండిన దాన్ని ఇంటికి తెచ్చారు. ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎవరు చెదరగొట్టారు? దేవుడే చెదరగొట్టాడు. కొంచెం పండిన దాన్ని ఇంటికి తెస్తే దాన్ని కూడా దేవుడు చెదరగొట్టాడు. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఎందుకు కొంచెం పడింది? ఆ కొంచెం పడిన దాన్ని ఇంటికి తెస్తే నేను ఎందుకు చెదరగొట్టాను అంటే ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. దేవా, మేం బిజీ ఉన్నాం, మేము మీ మందిరం గురించి ఆలోచించడానికి మాకు తీరిక లేదు. మేము మామ ఇల్లు కట్టుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నాం. పదవచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది. మంచును దేవుడు నిలిపేశాడు. భూమి పండగ ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి, అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడి పాడైపోవడం, అనావృష్టి అంటే వర్షాలు పడకుండా పంటలు పండకపోవడం. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. ఎవరు పుట్టించారంటే క్షామం? దేవుడే పుట్టించాడు క్షామం. కొంచెంగా పండిన దాన్ని ఇంటికి తెస్తే దాన్ని కూడా ఎవరు చెదరగొట్టారు? ఆయనే చెదరగొట్టాడు. క్షామాన్ని ఆయనే పుట్టించాడు. ఎందుకు దేవా ఇలా చేస్తున్నావు అంటే ఆయన అంటున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుటకు ఇది సమయమా? 2 గోత్రాల ప్రజలారా, మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకొనుడి. ఇలాగ బ్రతుకుతున్నటువంటి వారితో ఆయన చెబుతున్న మాటలు చూడండి. 7వ వచనం నుంచి మరలా మనం చదువుకుందాం. 7 మరియు 8 వచనాలు మనం చదువుకుందాం. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇది రెండోసారి దేవుడు చెప్తుంది, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఇప్పుడు చూడండి ఏం చేయమని చెప్తున్నాడు చూడండి. పర్వతములెక్కి తీసుకొని వచ్చి ఎక్కడికి ఎక్కమంటున్నాడు? పర్వతాలు ఎక్కమంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తన ప్రజలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పర్వతాలు ఎక్కమంటున్నాడు. పర్వతాలు ఎందుకు ఎక్కమంటున్నాడు? పర్వతాలు అంటే కొండల కన్నా ఎత్తైనవి. పర్వతాలను ఎందుకు ఎక్కమంటున్నాడు?
చదవండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి, మ్రాను తీసుకొని రావడానికి పర్వతాలు ఎక్కమన్నాడు. మ్రాను ఎందుకో? మ్రాను ఎందుకో? మేమే ఇల్లు కట్టుకోవడానికి కాదు, సరంబి వేసిన ఇల్లు కట్టుకోవడానికి కాదు. ఏమంటున్నాడు? పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల, దాని యందు ఈ మందిరాన్ని అంటే నా మందిరమును కట్టించిన ఎడల, పర్వతాలెక్కి మ్రానులు తీసుకొని వచ్చి నా మందిరాన్ని కట్టించాలి మీరు. కట్టించిన ఎడల దాని ఎందు నేను సంతోషించి. ఏమంటున్నాడు దేవుడు? మీరు పర్వతాలెక్కి మ్రానులను నరికి మ్రానులను తీసుకొని వచ్చి పాడైపోయిన నా మందిరాన్ని కట్టించడము పూర్తి చేస్తే నేను ఆ మందిరం నందు ఏం చేస్తానంటున్నాడు? సంతోషిస్తాను. మందిరం పాడైపోతే ఆయనకు సంతోషం ఎక్కడా? ఆ మందిరం పని పూర్తయితేనే కదా ఆయనకు సంతోషము. ప్రతి మాట బైబిల్లో నుంచి చూస్తున్నాం మనం. నేను సంతోషించి ఏం చేస్తానంటున్నాడు? నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏం సెలవిస్తున్నాడు? మీరు పర్వతాలెక్కి మ్రానులను తెగ నరికి ఆ మ్రానులను తీసుకొని వచ్చి మందిరాన్ని కట్టడం పూర్తి చేస్తే నేను సంతోషించి నన్ను గణపరచుకొందును అని ఆయన సెలవిచ్చుచున్నాడు. 2 గోత్రాల వారు చేయవలసినటువంటి పనులివి. మీరు మీ ప్రాధాన్యతను మార్చుకోండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతుకుతున్న మీరు ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ బ్రతకడం ప్రారంభం చేయండి. ఇదిగో ఇలాగ పర్వతాలు ఎక్కండి, మీరు మా నాన్నను తీసుకోనండి, మందిరాన్ని కట్టండి. అప్పుడు నేను సంతోషిస్తాను. అప్పుడు నేను నన్ను గణపరుచుకుంటాను. అప్పుడు నేను ఆకాశపు మంచు కురిసేటట్లు చేస్తాను. భూమి పండేటట్టు చేస్తాను. భూమికి నీ పర్వతాలకును అనారష్టిని తీసేస్తాను. ధాన్యం విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయాలలోను, పశువుల విషయాలలోను, చేతి పనులన్నిటి విషయాలలోను నేను క్షామాన్ని తీసివేస్తాను. మీరు విస్తారంగా విత్తితే మీకు ఎక్కువ పంట పండుతుంది. మీరు భోజనం చేస్తే మీకు తృప్తి కలుగుతుంది. పానం చేస్తే మీకు తృప్తి కలుగుతుంది. మీరు బట్టలు కప్పుకుంటే మీకు చలి ఆగుతుంది. మీరు కష్టపడి పని చేసి జీతము సంపాదించుకుంటే మీ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండదు అని దేవుడు 2 గోత్రాల వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా దేశ అధిపతి అయినటువంటి జెరుబ్బాబెలుతో అదే విధంగా ఆ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో వారి ద్వారా ఆయన 2 గోత్రాల ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూడండి. 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి. ఎవరెవరు ఆలకించారట? యూదా దేశం అధిపతి అయినటువంటి జెరుబ్బాబెలు ఆలకించాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ ఆలకించాడు. అలాగే మిగిలిన జనులందరూ కూడా దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని వాళ్ళు ఏం చేశారు? యెహోవా యందు భయభక్తులు పూనిరి. భయభక్తులు లేనటువంటి వారు భయభక్తులు పూనారు.
తమకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభము చేశారు. 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా తన ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను. ఏంటి ఆయన ప్రకటించింది? నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది నా మాట, నా వాక్కు అని ఆయన తెలియజేశాడు. 14వ వచనం. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, బబులోను దేశంలో ఉన్నటువంటి రెండు గోత్రాల వారిని యూదా దేశంలో ఉన్నటువంటి యెరూషలేమునకు రప్పించడానికి కోరేసు రాజును ప్రేరేపించాడు. రాజుగారి మనస్సును ప్రేరేపించినటువంటి దేవుడే ఇక్కడ మందిరము పాడైపోయినటువంటి మందిర నిర్మాణం పూర్తి కావడం కోసము ఎవరిని ప్రేరేపించాడు? ప్రధాన అధికారి అయినటువంటి జెరుబ్బాబెలు మనసును ప్రేరేపించాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ మనసును ప్రేరేపించాడు. ఇంకా ఎవరిని ప్రేరేపించాడు? శేషించిన జనులందరి మనసును ప్రేరేపించాడు. ప్రేరేపించడం నొక్కి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా పలికినటువంటి తన మాటను నెరవేర్చడానికి, తనకు మందిరం కట్టించడానికి ఆ మందిరాన్ని కట్టడం ప్రారంభం చేశారు. సమస్యలు వచ్చాయని ఆపివేశారు. ఆ మందిరం ఆపివేయబడి ఉంది. నిర్మాణం పూర్తి కాకుండానే ఆపివేయబడి ఉంది. నిర్మాణం పూర్తి కావడానికి దేవుడు మరలా ఇక్కడ వీరిని ప్రేరేపించాడు. జెరుబ్బాబెలు మనసును ప్రేరేపించాడు. యెహోషువ మనస్సును ప్రేరేపించాడు. మిగిలిన ప్రజలందరి మనస్సులను ప్రేరేపించాడు. ప్రేరేపింపగా వాళ్ళు ఏం చేశారు చూడండి. దేవుడు ప్రేరేపించినప్పుడు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించాడు. వెంటనే ఆయన లోబడ్డాడు. చాటింగ్ వేయించాడు తన దేశంలో. ఇదిగో దేవుడు నాకు ఆయన మందిరాన్ని కట్టాలని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మీరు ఎవరైతే ఆయన ప్రజలో మీరందరూ కూడా యూదా దేశమున్న యెరూషలేములో ఉన్న మందిరాన్ని కట్టడానికి వెళ్ళిపోండి. దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడ్డాడు ఒక రాజు. దేవుడు నిర్మాణం పూర్తి కాకుండా ఉన్నటువంటి మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలు మనసును ప్రేరేపించినప్పుడు, యెహోషువ మనసును ప్రేరేపించినప్పుడు, మిగిలిన ప్రజల మనసులను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణను వాళ్ళు తిరస్కరించలేదు. అవిధేయులు కాలేదు. వీరు కూడా లోబడ్డారు. రాజు లోబడినట్లుగానే వీరు కూడా లోబడ్డారు. చూడండి 15వ వచనం. వారు కూడి వచ్చారు అంటేనే లోబడ్డారు అని అర్థం. లోబడకపోయింటే కూడి వచ్చేవారు కాదు. కూడి వచ్చి ఏం చేశారు? రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే 1వ వచనం మనం చదివితే 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినం. 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినం. 15వ వచనం చూస్తే 2వ సంవత్సరం 6వ నెల 24వ దినం. అంటే అదే సంవత్సరమే, 2వ సంవత్సరమే, అదే నెలనే 6వ నెల. అయితే దేవుడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా మాట్లాడింది మొదటి దినమున
అయితే 2 గోత్రాల వారు దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టింది 24వ దినమున, అంటే ఈ 23 దినాలలో 23 దినాలలో దేవుడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ఏమైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన దానికి వీరు లోబడ్డారు. 24 దినాలలో పనిని దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు. అందుకే బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే హగ్గయి సక్సెస్ఫుల్ ప్రీచర్. అంటే దేవుడి చేతిలో వాడబడ్డాడు, ఆయన ప్రకటించాడు, ప్రజలు మాట విన్నారు, దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు. అంటే మానవ రీతిగా హగ్గయి తన ప్రసంగంలో సఫలత చెందాడు. ఇశ్రాయేలు 2 గోత్రాల వారు 520వ సంవత్సరంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 538లో రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. 536లో పని ప్రారంభం, పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభం చేశారు. 534 వరకు కట్టారు. సమస్యలు ఉన్న కారణము చేత 34వ సంవత్సరం నుంచి 520వ సంవత్సరం వరకు నిలిపివేశారు. దేవుడు ప్రవక్త అయిన హగ్గయిని పిలిచాడు, వారి దగ్గరికి పంపించాడు, వారితో మాట్లాడాడు. అప్పుడు వారు విన్నారు. 23 రోజుల తర్వాత అనగా మొదటి దినమున విన్నారు. నెలలో 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున విన్నారు. 24వ సంవత్సరం మందిరపు పని చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలలో 520లో వారు తిరిగి మొదలు పెట్టారు. 516లో మందిరాన్ని వాళ్ళు పూర్తి చేశారు. సొలొమోను రాజు గారు మొదటిసారిగా 7 సంవత్సరాలు యెరూషలేములో మందిరాన్ని కట్టారు. ఆ మందిరాన్ని నెబుకద్నెజరు పాడు చేసినప్పుడు ఆ పాడైపోయినటువంటి ఆ మందిరాన్ని 2 గోత్రాల వారు 7 సంవత్సరాల కాల వ్యవధిలో సమస్యలు ఉన్నప్పటికీ ఆ మందిరాన్ని పూర్తి చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ 2 గోత్రాల వారిని గురించి వాక్యం వినినటువంటి మనము మనం నేర్చుకోవలసినది, మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి ప్రాధాన్యతలను గురించి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన కొండ మీద కూర్చొని ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో మాట్లాడుచున్న సందర్భంలో ఆయన చెప్పేది ఏమిటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతింతురు. అయితే మీరేం చేయాలి? మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. మొదట దేవుని రాజ్యాన్ని, నా నీతిని అంటే దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతుకుడి. అప్పుడు ఆయన మీకు కావలసినటువంటి ఆహారం, నీరు, వస్త్రాలను అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ మన ప్రవర్తనను గురించి మనం ఆలోచించుకుందాం. మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జీవితము జీవిస్తున్నామా? ఆయన పనికి మొదటి ప్రాధాన్యత మనం ఇస్తున్నామా? మన పనికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా? మన ప్రవర్తనను గురించి మనం ఆలోచిద్దాం. మన ప్రవర్తన సరి లేకపోతే
అనగా మన ప్రాధాన్యత సరి లేకపోతే, మనం జీవిస్తున్న జీవితం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా లేకపోయినట్లయితే మనము మన ప్రవర్తనని సరి చేసుకుందాం. మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఆయన ఆశీర్వాదాలు కూడా మనం మన జీవితంలో కోల్పోతాం. మనం ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించు వారముగా ఉంటాం. కనుక ఈ సమయంలో ఈ హగ్గై పుస్తకము ద్వారా మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను నా జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత, ఆయన పని కొరకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానా, ఆయన సంఘం కొరకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానా అని మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవునితో మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుడు ఆయన పని కొరకు, ఆయన సంఘపు పని కొరకు కోరేషు రాజు మనసును ప్రేరేపించినట్లుగా, జెరుబాబేలు మనసును ప్రేరేపించినట్లుగా, యెహోషువ మనసును ప్రేరేపించినట్లుగా, మిగిలిన ప్రజల మనసులను ప్రేరేపించినట్లుగా ఆయన తన పని నిమిత్తమై మనల్ని ప్రేరేపించినప్పుడు మనము తిరస్కరించకుండా, అవిధేయులం కాకుండా వారు ఏ విధంగా, ఒక రాజు ఏ విధంగా లోబడ్డాడు, జెరుబాబేలు, యెహోషువ, మిగిలిన ప్రజలు ఏ విధంగా దేవుని ప్రేరేపణను గుర్తించి లోబడి దేవుని మందిరం పూర్తవడంలో సాధనాలుగా ఉపయోగపడ్డారో మనం కూడా దేవుని ప్రేరేపణను గుర్తిద్దాం, ఆ ప్రేరేపణకు లోబడదాం. దేవుని మందిరం అనగా ఈరోజు సంఘానికి కావలసినటువంటి వాటిలో మనము చేయవలసినటువంటి పనిని చేద్దాం. అప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనము అనుభవించగలం. కనుక మనమందరం కూడా ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలను సరి చేసుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం.